హలో అండి, వెల్కమ్ టు తెలుగు ఆఫీసర్స్ ఛానల్. ఇవాళ మనము గ్లోబల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ లేదా ప్రపంచ బహుమితీయ పేదరిక సూచీకి సంబంధించి దీనిని ఎవరు రిలీజ్ చేస్తారు, ఫస్ట్ టైం ఎప్పుడు రిలీజ్ చేశారు, దీనికి సంబంధించిన డైమెన్షన్స్ ఏంటి, ఇండికేటర్స్ ఏంటి, అలాగే 2023కి సంబంధించినటువంటి ఈ సూచీలో ఉన్నటువంటి హైలైట్స్ ఏంటి అన్నటువంటిది ఈ వీడియోలో చూద్దాం. ఈ గ్లోబల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ ని మొదటిసారిగా 2010వ సంవత్సరంలో రిలీజ్ చేయడం జరిగింది. ఎవరు రిలీజ్ చేశారు అంటే యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ UNDP, అలాగే ఆక్స్ఫర్డ్ పావర్టీ అండ్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్, ఇవి రెండు కలిసి ఈ సూచీని విడుదల చేయడం జరుగుతుంది. ఇందులో మొత్తం 3 డైమెన్షన్స్ ఉంటాయి. అవేంటి అంటే హెల్త్, ఎడ్యుకేషన్ మరియు స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అనేసి వాటి కింద 10 ఇండికేటర్స్ ఉంటాయి. ఒక వ్యక్తి ఈ 10 ఇండికేటర్స్ లో గనక 33% గనక కోల్పోతే ఆ పర్సన్ ని మల్టీ డైమెన్షనల్లీ పూర్ అనేసి మనం కేటగరైజ్ చేస్తాము, అంటే బహుమితీయ పేదరికంలో ఉన్నారు అనేసి. అదే 50% కన్నా ఇంకా ఎక్కువ కోల్పోయారనుకోండి ఈ 10 ఇండికేటర్స్ లో, అలాంటి పర్సన్ ని మనము ఎక్స్ట్రీమ్ మల్టీ డైమెన్షనల్ పావర్టీలో ఉన్నారు అనేసి మనం చెప్తాం. చూడండి, 10 ఇండికేటర్స్ లో 33% లేదా అంతకంటే ఎక్కువ కోల్పోతే ఆ పర్సన్ ని మల్టీ డైమెన్షనల్ పూర్ అనేసి, అలాగే హాఫ్ అంటే 50% కన్నా ఎక్కువ వెయిటేజ్ ని కనుక కోల్పోతే ఆ పర్సన్ ని ఎక్స్ట్రీమ్ మల్టీ డైమెన్షనల్ పావర్టీలో ఉన్నారు అనేసి మనం చెప్తాము. ఇక చూడండి, గ్లోబల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీకి సంబంధించి డైమెన్షన్స్ ఎన్ని, ఇండికేటర్స్ ఎన్ని చెప్పుకున్నాం? 3 డైమెన్షన్స్ ఉన్నాయి, 10 ఇండికేటర్స్ ఉన్నాయి అని చెప్పుకున్నాం, అవునా? అయితే ఆ 3 డైమెన్షన్స్ ఏంటి? హెల్త్, ఎడ్యుకేషన్ మరియు స్టాండర్డ్ ఆఫ్ లివింగ్. అందులో హెల్త్ కింద ఉన్నటువంటి ఇండికేటర్స్ ఏంటి? న్యూట్రిషన్ మరియు చైల్డ్ మోర్టాలిటీ. అదే ఎడ్యుకేషన్ కి సంబంధించి ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్, స్కూల్ అటెండెన్స్ అన్నటువంటివి. అదే స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ కి సంబంధించి కుకింగ్ ఫ్యూయల్, శానిటేషన్, డ్రింకింగ్ వాటర్, ఎలక్ట్రిసిటీ, హౌసింగ్ మరియు అసెట్స్, వీటన్నింటినీ ఇండికేటర్స్ గా చెప్తాము. గుర్తుపెట్టుకోవాలి, 3 డైమెన్షన్స్, 10 ఇండికేటర్స్ ఇందులో ఉన్నాయి. అయితే 2023కు సంబంధించిన ఈ సూచీలో ఉన్న ముఖ్యాంశాలు ఏంటని చూస్తే గ్లోబల్ గా చూడండి, 6.1 బిలియన్ పీపుల్ లో మొత్తం 1.1 బిలియన్ పీపుల్ అంటే టోటల్ పాపులేషన్ లో 18% సివియర్ గా మల్టీ డైమెన్షనల్ పావర్టీలో కూరుకుపోయి ఉన్నారు. దాదాపు 110 కంట్రీస్ లో వీళ్ళు ఉన్నారు. అలాగే మనం చూస్తే సబ్ సహారన్ ఆఫ్రికాలోనే మొత్తం 534 మిలియన్ పూర్ పీపుల్ ఉంటే, సౌత్ ఏషియాలోకి వచ్చేసరికి 389 మిలియన్ పూర్ పీపుల్ ఉన్నారు. అంటే ప్రపంచవ్యాప్తంగా ప్రతి 6 మందిలో 5 మంది ఈ రీజియన్స్ లోనే ఉన్నట్టు. అలాగే మనం చూస్తే ఈ 1.1 బిలియన్ పీపుల్ లో సగం మంది 18 సంవత్సరాల కన్నా తక్కువ వయసు ఉన్నటువంటి పిల్లలే ఉన్నారు, దాదాపు 566 మిలియన్ మంది. అలాగే మనం చూస్తే చిల్డ్రన్ లో ఈ పావర్టీ రేట్ 27.7%గా ఉంటే పెద్దవాళ్లలోకి వచ్చేసరికి 13.4%గా ఉంది. మరి మన భారతదేశానికి సంబంధించి ఈ సూచి ఏం చెప్తోంది అంటే ఇంకా మన భారతదేశంలో 230 మిలియన్ పీపుల్ కి పైగా పేదరికంలో ఉన్నారు. అంతేకాకుండా మనం చూస్తే పూర్తి పేదరికం అని చెప్పకపోయినా ఈ ఇండికేటర్స్ ఏవైతే 10 ఉన్నాయో అందులో 20 నుంచి 33% కన్నా ఎక్కువ డిప్రైవ్ అయినటువంటి పీపుల్ మన దగ్గర ఉన్నారు. అలాంటి వాళ్ళు మన దగ్గర 18.7% మంది ఉన్నారు అనేసి ఈ రిపోర్ట్ చెప్తోంది. అలాగే UNDP ఈ గ్లోబల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ లో భాగంగా ఏం చెప్పింది? గత 15 సంవత్సరాల్లో భారతదేశంలో 415 మిలియన్ పూర్ పీపుల్ పేదరికం నుంచి బయటికి వచ్చారు అన్నట్టుగా చెప్పటం జరిగింది. ఇది గ్లోబల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ 2023కి సంబంధించి. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.